నాయనా భక్త, 777 భక్త, లే, నా గుడికి రావా? లే. వస్తున్నా. అరే, శ్రీరాముల వారు కల్లోకి వచ్చినట్టున్నారు. ముందుగా మీ అందరికి వచ్చేసి హ్యాపీ శ్రీరామనవమి. ఈరోజు అందరూ చక్కగా గుళ్ళల్లోకి వెళ్ళి శ్రీరాముల వారి కళ్యాణం చూస్తారు. మనం కూడా వెళ్ళాలి. చక్కగా వడపప్పు పానకం పెడతారు. స్నానం అయితే చేసేసాను. తొందరగా వెళ్ళి మంచిగా డ్రెస్ అయితే చేంజ్ చేసుకుంటాను. ఓకే, ఫైనల్లీ డ్రెస్ అయితే చేంజ్ చేసుకున్నాను. అరే షిన్చాన్, పండగ పూట పడుకున్నావేంద్రా? లేరా షిన్చాన్, ఎంతసేపు పడుకుంటావు? తొందరగా రెడీ అయ్యిరా, గుడికి వెళ్ళాలి కదా. సరే 777 మామ, నువ్వైతే బయట వెయిట్ చేయి, నేనైతే స్నానం చేసి వచ్చేస్తాను. ఎందుకంటే గుడికి వెళ్తున్నాం కదా, శుభ్రంగా ఉండాలి. ఓకే, ఫైనల్లీ స్విమ్మింగ్ పూల్లో దూకేశాను. సో గైస్, చక్కగా వెళ్ళి వడపప్పు పానకం అయితే పెడతారనమాట. నాకైతే పానకం చాలా ఇష్టం. 777 మామ, ఇక బండి అయితే స్టార్ట్ చేయి, తొందరగా బయలుదేరదా. సరే రక్షించాన్, చక్కగా శ్రీరాముల వారి గుడికి వెళ్ళి ఆయన దర్శనం అయితే చేసుకుందాం. సో గైస్, మీరు కూడా రాముల వారి గుడికి వెళ్ళి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో వాయిస్ అయితే నాకు కొంచెం జలుబు చేసిందనమాట, ఏమనుకోకండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.